మ్యాడ్ తర్వాత మీ జీవితం ఎలా మారిందండి? మ్యాడ్కు ముందంతా సురేంద్రనాథ్ వాళ్ళ అబ్బాయి కళ్యాణ్, ఈ రోజు కళ్యాణ్ వాళ్ళ నాన్న సురేంద్రనాథ్ అంటున్నారు. అనుదీప్ గారు, మరి మీ ఇంట్లో ఏమన్నారు? మా ఇంట్లో వాళ్ళ డాడీ పేరు తెలియదండి. సో నేను నాగేశ్వర పీజీలో ఇద్దరం కలిసే చేసినాము. ఏం చేశారు? పీజీ ఆప్షన్ ఏ, అందంగా ఉన్న వారిని నా గురించి ఎందుకు ఆయన జపాన్ లో వేయండి. అది ఆధార్ కార్డు ఫోటో అండి. ఇక్కడ ఎందుకు వేసారు? అనవసరంగా పోగొట్టుకున్నావు తెలుసా? క్వశ్చన్ మీరు ఇప్పటి నుంచి నేను సరిగ్గా ఇంటే కానీ ఇప్పటి ఫస్ట్ నుంచి అండి. గూగుల్ కొడుతున్నాడు ఆయన. నాకు మొబైల్ డాటా లేదండి. నాకు ఇంతమంది నా గురించి చెప్తున్నారే, మీకు నా గురించి చెప్పాలని అనిపించట్లేదు? చెప్దాం అనుకున్నా, బట్ మీరు గ్యాప్ ఇవ్వలేదు అసలు. నేను మీ ఫ్యాన్ అండి. మీరు చెప్పారు కాబట్టి. లేదు సి కరెక్ట్ ఆన్సర్. మీరు చెప్పండి, మీ ఆన్సర్ ఏంటి? డి కొరియా. అనుదీప్ గారు, ఫ్రెండ్స్ అప్పుడు ఏదైనా ఇన్సిడెంట్? మనం అనుకుంది ఫన్ ఎమోషనల్. ఎమోషనల్ చెప్పండి పోనీ. సరే మళ్ళీ ఫస్ట్ నుంచి అండి. జాతిరత్నాలు సినిమా తర్వాత మీకు జరిగిన మోస్ట్ మెమరబుల్ ఇన్సిడెంట్? ఎమోషనల్ మోస్ట్ ఇమోషనల్ ఇన్సిడెంట్ ఏంటండి? ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చిన అనమాట. వచ్చి చాలా ఎమోషనల్ ఇప్పుడు నా లైఫ్ లో నన్ను ఒక 2 years బ్యాక్ వరకు నన్ను అందరూ ఒక వేస్ట్ పిల్లలు లాగా చూసుకోవాలని చెప్పిన అనమాట. సరే మరి ఎప్పుడెందుకు చూస్తలేరో అని అడిగినా నేను. ఈ ఊరు వాళ్ళు ఆ అమ్మాయి వెనక్కి ఇచ్చేసేయండి అని అడుగుతున్నారు, ఆ ఊరు వాళ్ళేమో మా అబ్బాయిని ఇచ్చేసేయండి అని అడుగుతున్నారు. మీరు ఏదో ఒకటి ప్లీజ్ చెప్పండి. వీళ్ళకి అబ్బాయిని ఇచ్చేసి వీళ్ళకి అమ్మాయిని ఇచ్చేయండి. ఏ అలా గూగుల్ కొడుతున్నాడు ఆయన. గూగుల్ కాదండి, ఒక ఫైల్ పంపాలి అని. యూ హావ్ టు ప్లే హానెస్ట్లీ మరియా. గూగుల్లో కొట్టి మాకు సమాధానం చెప్పండి. నాకు హానెస్ట్ గా ఆడడం అంటే ఇష్టం. మీకు డాన్స్ భయం లేదా? లేదండి, రాదు కాబట్టి లేదు. ఫార్మల్ ప్యాంట్, ఫార్మల్ షూస్, ఫార్మల్ బెల్ట్. అనుదీప్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అండి. సొల్యూషన్ లేదని కంపెనీ అని పెట్టేసి